ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి భార్య లక్ష్మి పేరిట ఉన్నటువంటి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి మరో కుమారుడు హర్షిత్ రెడ్డి ఆస్తుల జప్తునకు కూడా ఆదేశాలు ఇచ్చింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా సిట్ గుర్తించింది. సిట్ విజ్ఞప్తి మేరకు ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సిట్ విజ్ఞప్తి మేరకు ఆస్తుల జప్తునకైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ కేసుకు సంబంధించి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా ఈ మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దీనికి సంబంధించి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించడంతో పాటుగా మద్యం దుకాణాలకు సంబంధించి అంటే మద్యాన్ని సప్లై చేసే విషయంలో, అలాగే అప్పట్లో క్యూఆర్ కోడ్లు లేకపోవడం, అంటే ఫోన్ పే కానీ యూపీఐ పేమెంట్స్ లేకపోవడం, ఇదంతా కూడా తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి అప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బును మొత్తం కూడా అక్రమంగా తరలిస్తున్నారు అనే ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో వినపడింది. ఎన్నికల్లో కూడా దాన్ని ఖర్చు చేశారని. ఈ ఖర్చు చేసిన అంశానికి సంబంధించే మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ కీలక నేత ఆయన, అందులో ఈ నగదు తరలింపుకు సంబంధించి అటు ఇతర రాష్ట్రాలకు నగదును తరలించడం కానీ, దాన్ని మళ్ళీ రాష్ట్రంలో తీసుకురావడం కానీ, ఎన్నికల్లో ఖర్చు చేయడం కానీ, వీటన్నిటిలో కూడా ఆయనే కీలక భూమిక పోషించారు అనేది ప్రధాన ఆరోపణ. ఒక టోల్ గేట్ దగ్గర డబ్బులు దొరకడం కూడా అప్పట్లో కాస్త సంచలనమైంది. ఇక అప్పటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టార్గెట్ కు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు ఆయన అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని దాదాపుగా 4 నెలలు కావస్తుంది. అయినా సరే ఇప్పటి వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు రాలేదు. పలుమార్లు ఈ బెయిల్ పిటిషన్ల మీద బెయిల్ పిటిషన్లు వేస్తున్నా సరే ఆయన బయటకు రాలేదు. ఆయన కంటే తర్వాత సరే అదే సమయంలో అరెస్ట్ అయినటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ అయి బయట ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా లోతుగా పరిశీలిస్తున్నటువంటి సిట్ అధికారులు తాజాగా ఓ సంచలన నిర్ణయం అంటే ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేశారు. వీళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం, ఆయన కుమారుడు, ఆయన కోడలు, అదేవిధంగా ఆయన చిన్న కుమారుడు, వీళ్ళందరూ కూడా భారీగా ఆస్తులను సమకూర్చుకున్నారు అనే అంశాన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందుంచడం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు ఆస్తులను జప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెవిరెడ్డి కుటుంబం మొత్తం 54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అలాగే తిరుపతితో పాటుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ఆస్తులు కూడా వీళ్ళు కొనుగోలు చేశారు. కాబట్టి ఆ ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. అలాగే అధికారాన్ని అండగా చూసుకునే మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్టు కూడా సిట్ అధికారులు నిర్ధారించారు. అవినీతి నిరోధక నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తుకు అనుమతించాలంటూ కూడా సిట్ కోరింది. దీంతో ఇక తదుపరి ఉత్తర్వులు తీసుకోవాలంటూ కూడా డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో ఇక ఆ ఆస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇతరులకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా, అంటే ఈ కేసులో ఉన్నటువంటి ఇతరుల ఆస్తులకు సంబంధించి కూడా సిట్ ఒక ఇంత ఆలోచన చేస్తోంది. ప్రభుత్వానికి మరికొన్ని రోజుల్లో విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఆస్తుల జప్తు ప్రక్రియ అనేది ఇంకా కంటిన్యూ అవబోతోంది అనేటువంటి మరొక వెర్షన్ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి వెంకట్? ఇప్పటికే దీనికి సంబంధించి రాజకేశ్వరెడ్డి ఆస్తులను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు. ఆయన ఇళ్లలో సోదాలు జరిగాయి. ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక త్వరలోనే మరికొంతమంది ఆస్తులు ఏవైతే ఉన్నాయో, బాలాజీ గోవిందప్ప గారి అంటే వైఎస్ జగన్ సతీమణి భారతీయ వ్యాపార వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప గాని, అలాగే జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గాని, అదేవిధంగా మరో ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆస్తులుగా ఉండేటువంటి ధనంజయ రెడ్డి గాని, వీళ్ళందరి ఆస్తులను కూడా కొంత జప్తు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన ఆస్తులపై కూడా సిట్ అధికారులు గురిపెట్టారు. ఎక్కడెక్కడైతే ఆస్తులు కొన్నారో ఆ ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను కూడా ఇప్పటికే సేకరించి పెట్టుకున్నారు. అదేవిధంగా అటు తెలంగాణలో కూడా కొన్ని ఆస్తులు కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారం అండ చూసుకుని వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. కొన్ని చోట్ల ప్రైవేట్ అంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆస్తులు, జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి భారీగా పొలాలను కూడా నెల్లూరు జిల్లాలో కొనుగోలు చేశారు. చిత్తూరు జిల్లాలో కూడా ఇదే తరహాలో కొనుగోలు చేశారు. చెన్నైకి రహదారి సమీపంలో కూడా భారీగా ఆస్తులు కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల భూములు కొన్నట్టుగా కూడా గుర్తించారు బినామీల పేరు. దానికి సంబంధించినవి కూడా ఇప్పుడు బయటకు తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకైతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మోహిత్ రెడ్డి భార్య లక్ష్మి,
పేరిట ఉన్నటువంటి ఆస్తుల జప్తునకైతే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. చెవిరెడ్డి మరో కుమారుడు హర్షిత్ రెడ్డి ఆస్తుల జప్తునకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక చెవిరెడ్డి కుటుంబం అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా సిట్ గుర్తించింది. సిట్ విజ్ఞప్తి మేరకే ఆస్తుల జప్తునకైతే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఉన్నటువంటి ఇతర నిందితుల ఆస్తుల జప్తునకు కూడా సిట్ విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా అనుకూలంగా ఉందనేటువంటి వెర్షన్ అయితే వినిపిస్తోంది.